నేటి మంచి మాట వ్యామోహంతో జాగ్రత్త. మనం ఒక్కొక్కసారి ఏదో మాయలో పడి నిండు నూరేళ్ల మన జీవితాన్ని, మన ఆశలను, ఆశయాలను, మనము సంఘములో ఏర్పరచుకున్న ప్రత్యేకతను, గౌరవాన్ని కళ్ళు మూసుకొని పోయి నిలువున వదిలేస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది అని మనల్ని మనం గమనించుకున్నా, ప్రశ్నించుకున్నా కేవలం మన వ్యామోహమే దీనికి కారణం. నీ జీవితానికి, నీ పరువుకు, నీ గౌరవానికి, నీ భవిష్యత్తుకు, నీ రక్షణకు మించినది ఈ లోకంలో నీకు ఏమీ ఉండకూడదు. వ్యామోహం అనేది చెదపురుగు వలె నీవు ఏర్పరచుకున్న నీ సమస్తాన్ని, నీ గౌరవాన్ని, నీ స్థానాన్ని, నీ ఉన్నతిని మాయం చేస్తుంది. అందుకే జాగ్రత్త. నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉండగా, నీకంటూ ఒక కుటుంబం ఉండగా మరో పరాయి జీవితం వైపు చూడకు. పరాయి వాటిపై ఆశపడకు. వ్యామోహాన్ని పెంచుకోకు. ఒకవేళ వ్యామోహాన్ని పెంచుకున్నావో నీ వ్యామోహమే నీ నాశనాన్ని కోరుకొని తెచ్చుకునే నీకు పట్టబోయే చెదపురుగని గమనించు. అందుకే పరాయి స్త్రీ వ్యామోహం వద్దు, పరాయి పురుషుల వ్యామోహం వద్దు, డబ్బుపై వ్యామోహం వద్దు, ఇతరుల సొత్తును ఆశించే వ్యామోహం నీలో వద్దు. నీ కుటుంబ సంతోషం, నీ ఉన్నతి, నీ గౌరవం, నీ ఆరోగ్యం, నీ మంచితనం, నీ రక్షణ, వీటిని పొందుకొనుట కొరకు శ్రమించు. అది చాలు. మిగతా వైపు ఎటూ చూడకు. చూసి మోహాన్ని పెంచుకోకు. నీవు, నీ జీవితం, నీ విలువలు జాగ్రత్త సుమా.